అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నా ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇది 2019లో విడుదలై మలయాళ చిత్రం పోరింజి మరియు జోస్ దో రీమేక్. కథ 1980వ దశకంలో అంబాజీపేట అనే గ్రామం నేపథ్యంలో జరుగుతుంది. కిష్టయ్య, నాగార్జున, అంజీ, అల్లరి నరేష్ ప్రాణ స్నేహితులు. గ్రామ పెద్దయ్య నాజర్ దగ్గర నమ్మకస్తులుగా ఉంటారు. కిష్టయ్య తన చిన్ననాటి ప్రేయస్రాలు ఆశికా రంగనాథ్ మధ్య ఉండే ప్రేమ కథ, అలాగే పెద్దయ్య కొడుకు దాసు వల్ల వచ్చే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కిష్టయ్యగా మాస్ లుక్ లో అల్లరి చేశారు నాగార్జున. సోగ్గాడే చిన్నిన అయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి విలేజ్ లుక్ లో ఈ సినిమాలో కనిపిస్తుంది. అంజీ పాత్రలో సినిమాకు ప్రాణం పోశారు అల్లరి నరేష్. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఆయన నటన ప్రేక్షకులను బాగా కదిలించింది. ఆశికా రంగనాథ్ వరాలు పాత్రలో చక్కని నటన కనబర్చారు. భాస్కర్ అనే కీలక పాత్రను నటించారు. కీరవాణి సంగీతం అందించారు. నేపథ్యం సంగీత సినిమాలకు పెద్ద ప్లస్ అయింది. పల్లెటూరి నేపథ్య సంగీతంకు సినిమాకు పెద్ద ప్లస్ అయింది. నా సామిరంగా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 37 నుండి 40 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సక్సెస్ కారణం సంక్రాంతి సీజన్ లో వచ్చిన గుంటూరు కారం, హనుమాన్, సైందో వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ సుమారు 20 కోట్లలో రూపొందించడం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సినిమా అంతా పండగ వాతావరణంలో సాగుతుంది. అందుకే పక్కా సంక్రాంతి సినిమా అనిపించుకుంది. కిష్టయ్య, అంజీ మధ్య ఉండే స్నేహం మరియు అన్నదమ్ముల అనుబంధం సినిమాకి హైలైట్. ఈ సినిమా ప్రస్తుతం డిజ్నీ ప్లస్, హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంది. నాగార్జున గారి మాస్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. నాగార్జున నటించిన నా సామిరంగా సినిమా షూటింగ్ మరియు మేకింగ్ వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే వేగం. చాలా తక్కువ సమయంలో ఒక భారీ సినిమాను ఎలా పూర్తి చేయొచ్చో ఈ చిత్రం నిరూపించింది. రికార్డు స్థాయిలో షూటింగ్ 85 రోజులు. ఈ సినిమా షూటింగ్ కేవలం 85 రోజుల్లోనే పూర్తయింది. సంక్రాంతికి సినిమాను ఎలాగైనా విడుదల చేయాలనే పట్టుతో నాగార్జున మరియు దర్శకుడు విజయ్ బిన్నా ఎక్కడ సమయం వృధా చేయకుండా పక్కా ప్లానింగ్ తో పనిచేశారు. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ సమయం కేటాయించడం చాలా అరుదు. ప్రీ ప్రొడక్షన్ మ్యాజిక్. షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే సుమారు 3 నెలల పాటు నాగార్జున, దర్శకుడు విజయ్ బిన్నా కలిసి ప్రతి సీన్ ను పేపర్ మీద లాక్ చేసుకున్నారు. డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ లు మరియు లొకేషన్ల విషయంలో స్పష్టత ఉండడం వల్లే సెట్ లో 1 గంట కూడా వృధా కాలేదు. సినిమా కథ గోదావరి జిల్లా నేపథ్యంలో సాగుతుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలోని అంబాజీపేట పరిసర ప్రాంతాలు, పల్లెటూరి వాతావరణంలో షూటింగ్ చేశారు. సినిమాలోని జాతర సీన్లు మరియు కీలక సన్నివేశాల కోసం హైదరాబాద్ లోని స్టూడియోలలో భారీ సెట్లు వేశారు. పాతకాలపు 1980ల నాటి వాతావరణం తీసుకురావడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించారు. షూటింగ్ వేగంగా జరుగుతుండడంతో ఆయన కూడా కేవలం 15 రోజుల్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడం ఒక విశేషం. షూటింగ్ కు ముందే సాంగ్స్ రికార్డ్ పూర్తి చేయడం వల్ల చిత్రీకరణ సులభమైంది. విజయ్ బిన్నా ఇంతవరకు చాలా హిట్ సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ చేశారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. షూటింగ్ సమయంలో పాటల చిత్రీకరణలో ఆయన తన కొరియోగ్రఫీ అనుభవాన్ని ఉపయోగించి చాలా తక్కువ టైంలో కలర్ఫుల్ సాంగ్స్ తీశారు. సెట్ లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మధ్య నుండి మంచి బాండింగ్ ఉండేది. ముఖ్యంగా నాగార్జున గారు సీనియర్ అయినప్పటికీ సెట్ లో అందరితో చాలా సరదాగా ఉండేవారట. అల్లరి నరేష్ పాత్ర క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ సీన్లు తీస్తున్నప్పుడు సెట్ మొత్తం చాలా నిశ్శబ్దంగా, సీరియస్ గా ఉండేదని యూనిట్ సభ్యులు చెప్తూ ఉంటారు. మొత్తానికి సరైన ప్లానింగ్ ఉంటే సినిమాకు వేగంగా, క్వాలిటీతో తీయొచ్చు అని నా సామిరంగా మేకింగ్ టాలీవుడ్ కి ఒక కొత్త పాఠం నేర్పింది. నా సామిరంగా షూటింగ్ సమయం చాలా తక్కువ అయినప్పటికీ సెట్ లో నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల చాలా సరదాగా సాగింది. నాగార్జున గారు సెట్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారట. అల్లరి నరేష్ స్వతహాగా మంచి టైమింగ్ ఉన్న నటుడు కావడంతో వీరిద్దరి మధ్య షూటింగ్ గ్యాప్ లో జోకులు బాగా పేలేవట. ముఖ్యంగా గోదావరి యాసలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకరినొకరు బాగా ఆట పట్టించుకునేవారట. నాగార్జున గారు అల్లరి నరేష్ ను అంజిగాడు అని పిలుస్తూ షూటింగ్ లో చాలా క్లోజ్ గా ఉండేవారు. రాజ్ తరుణ్ భయం. సీనియర్ నటుడైన నాగార్జున గారి ముందు నటించేటప్పుడు రాజ్ తరుణ్ మొదట్లో కొంత భయంగా ఫీల్ అయ్యేవారట.
అది గమనించిన నాగార్జున రాజ్ తరుణ్ ను పిలిచి సరదాగా మాట్లాడి ఆ భయాన్ని పోగొట్టారు. ఆ తర్వాత నుంచి రాజ్ తరుణ్ సెట్ లో అందరితో కలిసి అల్లరి చేయడం మొదలు పెట్టారు. సినిమాను 80 నుండి 90 రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ తో ఉండడంతో దర్శకుడు విజయ్ బిన్నా చాలా వేగంగా పనులు చేసేవారు. ఇక ఈ క్రమంలో ఆయన పడే కంగారును చూసి నాగార్జున గారు, కూల్ విజయ్, మనం సంక్రాంతికి వస్తున్నాం, ఖచ్చితంగా వస్తున్నాం అంటూ ఆయనతో జోకులు వేస్తూ రిలాక్స్ చేసేవారట. షూటింగ్ ఎక్కువ భాగం పల్లెటూరి వాతావరణంలో జరగడంతో నాగార్జున గారి కోసం ప్రత్యేక స్థానిక గోదావరి రుచులను తయారు చేయించి తీసుకువచ్చేవారట. చిత్ర యూనిట్ అంతా కలిసి భోజనం చేసే సమయంలో ఒక చిన్నపాటి పండగ వాతావరణం కనిపించదని హీరోయిన్ అషికా రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలో నాగార్జున వేసే విజిల్ థీమ్ బాగా పాపులర్ అయింది. సెట్ లో కూడా అందరూ నాగార్జున గారు అప్పుడప్పుడు ఆ విజిల్ వేస్తుంటే యూనిట్ మొత్తం ఆయనను అనుకరిస్తూ విజిల్స్ వేయడం చాలా సరదాగా ఉండేదట. మొత్తానికి సీరియస్ యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ కెమెరా వెనుక మాత్రం నాగార్జున గారి కింగ్ తరహా ఆదిత్యం, అల్లరి నరేష్ కామెడీ షూటింగ్ ఒక పిక్నిక్ లా జరిగిందని టీం చెప్తూ ఉంటుంది. నా సామిరంగా షూటింగ్ విషయంలో సైంధవ్ తరహాలో పెద్ద ప్రమాదాలేమీ జరగలేదు. కానీ ఈ సినిమా రికార్డ్ స్థాయిలో అత్యంత వేగంగా కేవలం 3 నెలలు షూటింగ్ పూర్తి చేయాల్సి రావడంతో చిత్ర యూనిట్ చాలా సవాళ్లను ఎదుర్కొంది. సమయం అతి పెద్ద సవాలు. సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలై జనవరి నాటికే దాదాపు 70 నుండి 80 పని దినాల్లో పూర్తి కావాల్సి వచ్చింది. ఒక దశలో వర్షాల వల్ల అవుట్ రోడ్ షూటింగ్లు ఆటంకం కలిగింది. అప్పుడు షూటింగ్ ఆగిపోతే సంక్రాంతి రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుందని యూనిట్ మొత్తం టెన్షన్ పడింది. కానీ నాగార్జున గారు పట్టుతో అదనపు గంటలు పనిచేసి షూటింగ్ ను గాడిలో పెట్టారు. గ్రీన్ స్క్రీన్ షూటింగ్ ఇబ్బందులు. సినిమాను త్వరగా పూర్తి చేయడానికి చాలా దృశ్యాలను లొకేషన్లకు వెళ్లకుండా గ్రీన్ స్క్రీన్ లో చిత్రీకరించారు. లైవ్ సెట్ లో కంటెంట్ గ్రీన్ స్క్రీన్ ముందు యాక్షన్ సీన్స్ చేయడం నటులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా గాలిలో వేలాడుతూ చేసే ఫైట్ సమయంలో చిన్న చిన్న ఊపిరి గాయాలు కావడం సహజం. ఈ సమయంలో కూడా అల్లరి నరేష్, నాగార్జునకు అటువంటి స్వల్ప గాయాలే అయ్యాయి. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో వరుసగా కొన్ని రాత్రులు చిత్ర యూనిట్ నిద్ర లేకుండా పనిచేసింది. ఆ సమయంలో ఒకే సాంకేతిక నిపుణుడు అలసట వల్ల సెట్ లోనే కళ్ళు తిరిగి పడిపోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయని సమాచారం. అయితే అందరి సహకారంతో షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. అంబాజీపేట పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జనం విపరీతంగా రావడంతో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చిత్ర యూనిట్ కు పెద్ద సవాల్గా మారింది. కొన్నిసార్లు ఫ్యాన్స్ తోపులాటలో సెట్ లోని వస్తువులు కింద పడటం వంటి జరిగి తప్ప ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం నా సామిరంగా ఒక క్లీన్ హిట్ గా నిలిచింది. 2024 సంక్రాంతి పోటీలో గుంటూరు కారం, హనుమాన్ వంటి భారీ చిత్రాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మంచి వసూలు సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 38 నుండి 40 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమా బడ్జెట్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 18 నుండి 20 కోట్లతో పోలిస్తే ఇది డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. సంక్రాంతి సెంటిమెంట్. నాగార్జున గారికి సంక్రాంతి సీజన్ ఎప్పుడు బాగా కలిసొస్తుంది. గతంలో సోగ్గాడే, చిన్ని నాయన, బంగారాజు చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా పక్కా గ్రామీణ నేపథ్యంలో ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేట్రికలను క్యూ కట్టించాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.